శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. సింహరాశి వారికి ఈ వారం రాశి ఫలాలు పరిశీలించినప్పుడు లాభం అందే రవిగ్రహ సంచారం. ఇది సాధారణంగా మీకు అటు ప్రభుత్వ సహకారం కానీ, ప్రభుత్వ అధికారుల సహకారం కానీ, అలాగే మీ యొక్క బంధువుల సహకారం కానీ సంపూర్ణంగా రావడం జరుగుతుంటుంది. సొసైటీలో మీ యొక్క నేమ్ అండ్ ఫేమ్ ఒకటి పెరుగుతూ ఉంటుంది. అలాగే దశమ స్థానంలో కుజుడు చాలా దిగ్బలుడై ఉంటాడు అన్నమాట. అంటే కుజుడు ఉచ్చులో ఉంటే ఎటువంటి ఫలితం ఇస్తుంటాడో అటువంటి ఫలితం రావడం జరుగుతుంటుంది. దానివల్ల జాతకుడు చాలా కాన్ఫిడెన్స్గా తన వృత్తి నిర్వహిస్తుంటాడు. ఇది ప్రధానంగా కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా చాలా వరకు అనుకూలించే అవకాశం ఉన్నది. అలాగే దశమంలో ఉన్నటువంటి కుజుడు రాశిని వీక్షిస్తూ ఉంటాడు. ఆ కారణం వల్ల ఏంటంటే జాతకుల్లో ఒక కాన్ఫిడెన్స్, ధైర్యం ఏర్పడుతూ ఉంటుంది. స్థిరాస్తి సంబంధించిన విషయాలు, భూమికి సంబంధించిన విషయాలు కొంతవరకు కలిసి వచ్చే అవకాశం ఉంది. అలాగే మీరు ఒక రాజకీయ రంగంలో ఉన్న, ఒక కార్యకర్తగా ఉన్న, ఇంతకాలంగా మీరు పడిన శ్రమకు తగినటువంటి ఫలితం, గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. సో ఇక ప్రధానంగా రాశి అందే శుక్రగ్రహ సంచారం. ఇది చాలా వరకు జాతకుడికి కొన్ని కొత్త ఆలోచనలు వస్తూ ఉంటాయి. ప్రస్తుతం ఉన్నటువంటి వ్యవస్థ మీద అవచ్చు, తన యొక్క కుటుంబ విషయాలు అవచ్చు, తన యొక్క ఆర్థిక వ్యవస్థ మీద పెద్దగా ఆసక్తి కనిపించదు అన్నమాట. కొత్త విషయాల మీద ఆసక్తి పెరుగుతూ ఉంటుంది. కొత్త అనుభవాల కోసం జాతకుడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఈ సమయంలో జాతకుడికి కొంతమంది కొత్త వ్యక్తులు పరిచయం అవడం జరుగుతూ ఉంటుంది. అయితే రాశి అందే కేతుగ్రహ సంచారం వల్ల జాతకుడు ఈ శుక్ర కేతువుల కలయిక వల్ల ఏంటంటే మరి ఒక ఆధ్యాత్మికపరమైనటువంటి ఆలోచనలు జాతకుడికి రావడం జరుగుతుంటుంది. ఆర్థిక పరంగా చాలా విపరీతమైనటువంటి టైట్ ఏర్పడుతూ ఉంటుంది అన్నమాట. ఎంత ధనం వచ్చినప్పుడు కూడా అది ఏ విధంగా కూడా జాతకుడి యొక్క అవసరాలకి సరిపోకుండా ఇబ్బంది పడడం జరుగుతూ ఉంటుంది. సో అలాగే ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి కొంతవరకు అనారోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. సో ఏదైనా ఈ సమయంలో మీరు ఈ దైవ సంకల్పంతో భగవంతుడి మీద ఎక్కువ నమ్మకం పెట్టుకోవడం వల్ల మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే జన్మజాతకంలో అయినా సరే, గోచార రీత్యా అయినా సరే, లాభస్థానంలో రవి ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అన్ని గ్రహాలు కూడా సహకరించడం జరుగుతూ ఉంటుంది. అంటే మీకు ఏదైతే అవసరం ఉందో, ఎక్కడైతే మనం ప్రయత్నం చేస్తామో అక్కడ రవి మీకు ఉండడం జరిగింది. రవి ఇచ్చినటువంటి ఆజ్ఞకి మిగతా గ్రహాలు కూడా అనుకూలంగా ఉండడం జరుగుతుంటుంది. కాబట్టి మీరు తదేక సంకల్పంతో మీరు చేసే ప్రయత్నాలు కాన్ఫిడెన్స్గా చేసినప్పుడు 100% మీ యొక్క ప్రయత్నాలు నెరవేరే అవకాశం ఉంది. సో అలాగే మరి గురువు, బుధుడు 2 గ్రహాలు 12వ స్థానంలో ఉన్నాయి. ఇది చాలా వరకు ఏమైందంటే ధన లాభాధిపతి వ్యయ స్థితి. సో వచ్చిన సోర్సు ఖర్చు అవుతుంది, దాచుకున్న ధనం ఖర్చు అవుతూ ఉంటుంది. ఇక్కడ గురువు కూడా ఉండడం వల్ల కంపల్సరీ ఎక్స్పెండిచర్ కనబడుతూ ఉంటుంది. కొంతవరకు పిల్లల యొక్క విద్య కొరకు కానీ, పిల్లల యొక్క వివాహం కొరకు కానీ, వారి యొక్క అవసరాలకు కానీ 100% మీరు ఎక్కువ ధనాన్ని ఖర్చు పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు ప్రధానంగా ఎవరైతే మీరు ఏదైనా మెడికల్ కాలేజీలోనో లేదంటే విదేశంలో చదువు కొరకు ప్రయత్నం చేస్తున్న వారికి ఎక్కువ ధన వ్యయం రావడం జరుగుతుంటుంది. దానివల్ల ఆర్థిక విషయాల్లో ప్లాన్ చేసుకోండి. బట్ అంటే ఇది ఎంత కూడా వేస్ట్ అవ్వదు. ప్రతి రూపాయి కూడా అవసరమైందే కాబట్టి జాతకుడు ఈ విషయంలో కొంతవరకు ఆర్థికపరమైన టైట్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. సో బుధుడు వక్రించి ఉండడం వల్ల ఏంటంటే మనం ఒక విధంగా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కోసం ప్రయత్నం చేస్తుంటారు, కానీ ఆ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది రావడం జరగదు. వేరే సోర్స్ ద్వారా మీరు ఆదాయ వనరులను ఎత్తుక్కోవాల్సి ఉంటుంది. బట్ ఎన్ని ప్రయత్నాలు చేసినప్పుడు కూడా ప్రస్తుతం ఉన్నటువంటి అష్టమ శని ప్రభావం వల్ల జాతకుడు కొద్దిపాటి అవమానాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇచ్చిన మాట నిలబెట్టుకోలేక మాట తప్పవలసి ఉంటుంది. దాంతో మనకి రాహు కూడా 7వ స్థానంలో ఉండడం వల్ల ఎవరైతే మీతో కలిసి వ్యవహారం చేస్తూ ఉంటారో వాళ్ళు చాలా వరకు మీకు హ్యాండ్ ఇవ్వడం వల్ల, వాళ్ళ అవసరాలు తీర్చుకొని మిమ్మల్ని నెగ్లెక్ట్ చేయడం వల్ల మీరు కూడా కొంతవరకు ఇబ్బంది పడడం జరుగుతుంటుంది. బట్ ఏదైనా సింహరాశి వారు మీ యొక్క సొంత సమస్యల కన్నా ఇతరుల యొక్క సమస్యల వల్ల ఎక్కువగా ఇబ్బంది పడడం జరుగుతుంది. ఇక ప్రధానంగా ఈ వారంలో రాశి అందే కేతువు, 7వ అందే రాహు ఉండడం వల్ల కొంతవరకు ఏర్పడినటువంటి ఈ కాలసర్పదోషం ఈ వారంలో మిమ్మల్ని చాలా ఒత్తిడికి గురి చేయడం జరుగుతుంటుంది. కాబట్టి ప్రధానంగా ఈ వారంలో మీరు
ఏదైనా ఒక దేవాలయంలో ఈ రాహుకేతు పూజ చేయించుకోవడం వల్ల చాలా సమస్యలకి పరిష్కారం దొరికే అవకాశం ఉంటుంది. ప్రధానంగా ఈ వారం ఈ జూలై 10వ తారీఖున ఏకాదశి రావడం జరుగుతుంది. సాధ్యమైనంత వరకు ఎక్కువ ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు ప్రతి ఏకాదశికి నియమంగా ఉంటూ సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేయించుకోవడం కానీ, సత్యనారాయణ స్వామి వారి ఆలయం దర్శించడం కానీ, లేదన్నా ఎవరైనా ఈ వ్రతం ఆచరిస్తున్నప్పుడు అక్కడ మీరు కూడా పాల్గొనడం వల్ల కంప్లీట్గా మీకు ఈ ఏకాదశి నియమం పాటించడం వల్ల ప్రతి నెలకి 2 సార్లు ఈ ఏకాదశి రావడం జరుగుతుంటుంది. మీరు ఒక 11 ఏకాదశులు అనుకొని ఈ నియమంగా ఈ 11 ఏకాదశులు చక్కగా పాటిస్తూ సాధ్యమైనంత వరకు మీ పెద్దవాళ్ళు చెప్పిన విధంగా ఉపవాసం మిగతా కార్యక్రమాలు చేసుకోవడం వల్ల ప్రతి వారం మీలో కంప్లీట్గా ఇంప్రూవ్మెంట్ రావడం జరుగుతుంటుంది. అలాగే మరి ఆ ఏకాదశి రోజు విష్ణు సహస్రనామ పారాయణ చేసుకోవడం వల్ల కూడా మీ జీవితంలో మంచి మార్పుకి కారణమవుతుంటుంది. అంటే ఏదైనా ఒక క్రియ, మనం శనివారం దేవాలయానికి వెళ్తున్నాం, మంగళవారం హనుమాన్ దేవాలయానికి వెళ్తాం, అలాగే ఈ ఏకాదశి నాడు ఈ విష్ణుమూర్తి ఆలయాన్ని దర్శించడం వల్ల ఏదైనా ఒక కార్యక్రమం కంటిన్యూగా చేయడం వల్ల దాని ప్రభావం రావడం జరుగుతుంటుంది. అంతే తప్ప ఏదో నెలకోసారో వారానికోసారో ఆ విధంగా వెళ్ళడం వల్ల ఏ ప్రయత్నం జరగదు. ఏదైనా మనం స్వామి అయ్యప్ప దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక 41 రోజులు దీక్ష తీసుకుంటాం. అలాగే మీరు ఒక 11 ఏకాదశులు ముందు అనుకోండి, దాని ప్రభావం మీకు 100% కనబడుతుంది. దాని తర్వాత మీరు జీవితాంతం కంటిన్యూ చేసుకోవడం వల్ల మీ జీవితంలో గొప్ప మార్పు, గొప్ప అభివృద్ధి మీకు మీ జీవితంలో తప్పకుండా రావడం జరుగుతుంటుంది. అలాగే కంపల్సరీగా ఏకాదశితో పాటు ఆదివారం అన్నది చాలా ఇంపార్టెంట్. ఎట్టి పరిస్థితుల్లో కూడా అది ఈ పండగ రాని రాకపోనివ్వండి, ఆదివారం రోజు మాత్రం కంప్లీట్గా ప్రతి ఒక్కరూ మన హిందూ ధర్మం ప్రకారం నియమంగా ఉంటూ సూర్యుని యొక్క ఆరాధన చేసుకోవడం వల్ల, పెద్దవారిని గౌరవించడం వల్ల కంప్లీట్గా మీకు ఏ దేవాలయానికి వెళ్ళక్కర్లేదు, మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. కేవలం ఆదివారాలు చేయడం వల్ల, కేవలం ఒక 7 ఆదివారాలు కంప్లీట్గా చేసుకుంటే ఆటోమేటిక్గా దానికి అదే అలవాటు అవుతుంది. ప్రతి వారం మీలో ఇంప్రూవ్మెంట్ కనబడుతుంది. ప్రధానంగా ఈ వారం ఈ జూలై 10వ తారీఖున ఏకాదశి రావడం జరుగుతుంది. సాధ్యమైనంత వరకు ఎక్కువ ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు ప్రతి ఏకాదశికి నియమంగా ఉంటూ సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేయించుకోవడం కానీ, సత్యనారాయణ స్వామి వారి ఆలయం దర్శించడం కానీ, లేదన్నా ఎవరైనా ఈ వ్రతం ఆచరిస్తున్నప్పుడు అక్కడ మీరు కూడా పాల్గొనడం వల్ల కంప్లీట్గా మీకు ఈ ఏకాదశి నియమం పాటించడం వల్ల ప్రతి నెలకి 2 సార్లు ఈ ఏకాదశి రావడం జరుగుతుంటుంది. మీరు ఒక 11 ఏకాదశులు అనుకొని ఈ నియమంగా ఈ 11 ఏకాదశులు చక్కగా పాటిస్తూ సాధ్యమైనంత వరకు మీ పెద్దవాళ్ళు చెప్పిన విధంగా ఉపవాసం మిగతా కార్యక్రమాలు చేసుకోవడం వల్ల ప్రతి వారం మీలో కంప్లీట్గా ఇంప్రూవ్మెంట్ రావడం జరుగుతుంటుంది. అలాగే మరి ఆ ఏకాదశి రోజు విష్ణు సహస్రనామ పారాయణ చేసుకోవడం వల్ల కూడా మీ జీవితంలో మంచి మార్పుకి కారణమవుతుంటుంది. అంటే ఏదైనా ఒక క్రియ, మనం శనివారం దేవాలయానికి వెళ్తున్నాం, మంగళవారం హనుమాన్ దేవాలయానికి వెళ్తాం, అలాగే ఈ ఏకాదశి నాడు ఈ విష్ణుమూర్తి ఆలయాన్ని దర్శించడం వల్ల ఏదైనా ఒక కార్యక్రమం కంటిన్యూగా చేయడం వల్ల దాని ప్రభావం రావడం జరుగుతుంటుంది. అంతే తప్ప ఏదో నెలకోసారో వారానికోసారో ఆ విధంగా వెళ్ళడం వల్ల ఏ ప్రయత్నం జరగదు. ఏదైనా మనం స్వామి అయ్యప్ప దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక 41 రోజులు దీక్ష తీసుకుంటాం. అలాగే మీరు ఒక 11 ఏకాదశులు ముందు అనుకోండి, దాని ప్రభావం మీకు 100% కనబడుతుంది. దాని తర్వాత మీరు జీవితాంతం కంటిన్యూ చేసుకోవడం వల్ల మీ జీవితంలో గొప్ప మార్పు, గొప్ప అభివృద్ధి మీకు మీ జీవితంలో తప్పకుండా రావడం జరుగుతుంటుంది. అలాగే కంపల్సరీగా ఏకాదశితో పాటు ఆదివారం అన్నది చాలా ఇంపార్టెంట్. ఎట్టి పరిస్థితుల్లో కూడా అది ఈ పండగ రాని రాకపోనివ్వండి, ఆదివారం రోజు మాత్రం కంప్లీట్గా ప్రతి ఒక్కరూ మన హిందూ ధర్మం ప్రకారం నియమంగా ఉంటూ సూర్యుని యొక్క ఆరాధన చేసుకోవడం వల్ల, పెద్దవారిని గౌరవించడం వల్ల కంప్లీట్గా మీకు ఏ దేవాలయానికి వెళ్ళక్కర్లేదు, మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. కేవలం ఆదివారాలు చేయడం వల్ల, కేవలం ఒక 7 ఆదివారాలు కంప్లీట్గా చేసుకుంటే ఆటోమేటిక్గా దానికి అదే అలవాటు అవుతుంది. ప్రతి వారం మీలో ఇంప్రూవ్మెంట్ కనబడుతుంది. స్వస్తి.